చప్పుడు అవదు. పిల్లి వస్తుంటే అస్సలు చప్పుడు అవదు. గమనం ఉంటుంది, కదలిక ఉంటుంది, నడుస్తుంది. కానీ నడుస్తోందని తెలియబడదు. అన్ని ప్రాణులకి కనపడనప్పుడు దానికి బాగా కనపడుతుంది. ఈ రెండు లక్షణాలు ఉన్నది పిల్లి. అందుకని మహర్షి అద్భుత దర్శన అంటారు. ఇప్పుడు ఆయన నడుస్తున్నారు. ఎటు నడుస్తున్నారు? మీకు కనపడే నడక కాదది, ఆంతరంలో. బాహ్యంలో ఆయన లంకలోకి వెడుతున్నారు, ఆంతరంలో తనలోకి తాను వెడుతున్నాడు యోగిగా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికెడితే దొరుకుతుంది సీతమ్మ ఆత్మ. కాబట్టి ఇప్పుడు అంతర్ముఖత్వం. ఈ పైవన్నీ మూసేశారు, కళ్ళు మూసేసుకుంటున్నారు. పద్మాసనం వేసి కూర్చుని యోగి పొంగవుడయి అంతర్ముఖులయ్యారు. అంతర్ముఖులై లోపలికి వెడుతున్నారు. మనిషి అంతర్ముఖుడై లోపలికి ప్రయాణం చేసి ఆత్మవస్తువుని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కదలికలు పైకి తెలియవు. ఆ కదలికని, ఆ చప్పుడు మీకు తెలియదు. ఎటు వెడుతున్నాడు అంటే మీరేం చెప్పలేరు. అంతర్ముఖత్వం పొందినటువంటి వ్యక్తి యొక్క గమనం మీకు తెలియదు. ఇది పిల్ల యొక్క నడక. అందుకని పిల్ల అంత అవడం. లోపలికి వెళ్ళి చూడబడేటటువంటి వస్తువు వేరు, వీటితో పై ఒక్కటే చూస్తాం. ఈ పైన చూసే కళ్ళు అందరికీ ఉన్నాయి, లోపల చూసే కన్ను పొందినటువంటి వాడెవడో వాడు అదృష్టవంతుడు. వాడు జ్ఞాననేత్రమును పొందినవాడు. కాబట్టి అందుకు కదండి ఉపనయనము. కాబట్టి ఇప్పుడు జ్ఞాననేత్రమును పొందినటువంటి వాడు అద్భుతమును దర్శించినవాడు. ఆత్మకి అద్భుతమని పేరు. యోగి లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ ఆంతరముగా ప్రతిపాదన. బాహ్యమునందు లంకలోకి వెడుతున్నటువంటి హనుమ. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ లంకాపట్టణాన్ని చూశారు. ప్రదోషకాలే హనుమన్ తూర్ణముత్పుత్య వీర్యవాన్ ప్రవివేశపురీం రమ్యాం సువిభక్త మహాపథాన్. ఆ ప్రదోషకాలంలో వేగంగా వెళ్ళి చూసినటువంటి హనుమకి బాగుగా విభజింపబడి చక్కటి మార్గములతో కూడినటువంటి లంకాపట్టణం కనపడింది. ప్రసాదమాలావితాం స్తంభై కాంచనరాజతై శాతకుంభమయైర్జాలై గంధర్వనగరోపమాం. గంధర్వనగరమా మాయచేత సృష్టింపబడినదా అన్నట్టుంది. ఎందుకంటే బాహ్యంలో అసలు అలా కడత